వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ లోకేష్ ఏం చేస్తున్నాడు, అయితే మత్స్యకారులు చులకంగా చూసి మత్స్యకారులకు అన్యాయం జరిగితే అయితే మత్స్యకారులు చాలా మంది ఉన్నారండి, 13 జిల్లాలో ఉన్నారు. చేప బలం ఎక్కువైపోయి గంగలో పడిపోయాడు. మనిషి ఎలిసిపోయి ప్యానం వెళ్ళిపోయింది. ఆ లాన్ లేడండి, కుటుంబం అంతా ఆడి మీద ఆధారపడి ఉంది. ఎంత దౌర్భాగ్యమైన పొజిషన్లో ఉన్నామంటే మేము బాడీ దొరకలేని పొజిషన్లో ఉన్నాం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. యలమంచిలి నియోజకవర్గం మనం ఇప్పుడు పూడిమడక బీచ్ వద్ద అయితే ఉన్నాం. మొన్న బుధవారం నాడు అయితే మటుకి ఈ చోడుపల్లి ఎర్రయ్య మొత్తం నలుగురు అయితే ఈ బీచ్లో వేటకైతే వెళ్ళారు. యథావిధిగా వాళ్ళ జీవనోపాధి వేట. ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్ల నాటికల్ అంటే కొంచెం దగ్గర మన కిలోమీటర్స్లో చెప్పుకోవాలంటే ఒక 40 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనం చూడొచ్చు ఇదే బీచ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి అయితే బయలుదేరి లోపలికి అయితే వెళ్ళారు. అయితే కొంచెం దూరంలో అయితే అక్కడ నిజంగా ఎక్కువ ఫిషింగ్ పడే ఏరియాలో అయితే మటుకి వీళ్ళు వల వేసే సమయంలో అయితే మటుకి ఒక కొమ్ముకోనం ఒక 250 కేజీలు ఉండే కొమ్ముకోనం అయితే వచ్చింది. ఈ ఏదైతే వల ఉందో ఆ వలకి ఈ నడుము చుట్టుకోవడం వల్ల ఈ ఎర్రయ్య అయితే ఆ చేప లాక్కొని వెళ్ళడంతో తను కంట్రోల్ చేసుకోలేక సముద్రంలోకి అయితే పడ్డాడు. ఆ వల ఏదైతే ఈ నడుముకైతే చుట్టుకున్న నేపథ్యంలో అయితే మటుకి ఆ చేప లాక్కొని వెళ్ళడం, ఆ చేపతో పాటే నీటిలోకి వెళ్ళిపోవడం చాలాసార్లు తన ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా విశ్వప్రయత్నాలు చేశారు. ఆయనతో పాటు మరో 3 అయితే ఆ పడవలు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ప్రధానంగా మనం ఆ రోజు బుధవారం ఉదయం అయితే వీళ్ళు వేటకైతే వెళ్ళడం అయితే జరిగింది. ఈ ఎర్రయ్యతో పాటు వేటకు వెళ్ళిన మిగతా మొత్తం నలుగురిలోనూ ఎర్రయ్య ఒకడు, మిగతా 3 కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఆ రోజు ఎన్ని గంటలకు బయలుదేరారు మీరు, ఏం జరిగింది అసలు? 2 గంటలకు బయలుదేరాం సార్. బుధవారం నైట్ 9 గంటలకల్లా 9:10 నిమిషాలకి సాప్ పడ్డది మాకు. ఆ సాప్ పడినది కడిసేపటికే ఆడబడి దగ్గరికి బాగా పడ్డది. మాకు చాలా ఆనందంగా కనిపించిందండి. తీసుకొచ్చుకుని దగ్గరికి వచ్చి స్పేర్ కెమ్ ఉంటుంది సార్ మా కాడ. ఆ స్పేర్ కెమ్ వేసి లోపలనే మనిషిని ఆడబడిగా నాకెళ్ళిపోయింది. తాడు చుట్టుకొని ఏం చేయాలంది మాకు అర్థం కాక అయ్యాను. మనిషి చూస్తే చనిపోయినట్టు ఉన్నాడని తోడు పెట్టుకొని మా ఫ్రెండ్ ఎలర్జీని కంటను దూకిస్తే మేము కూడా అల్లటిగానే అయ్యాక పొందాడు ఇప్పి తోడే ఉంటుంది మాకు ఒక సేఫ్టీగా. అది ఇప్పేసి బోట్ అట్టి వాళ్ళకంట సేఫ్టీగా ఇప్పేసుకొని అక్కడే ఉన్నాం. అక్కడ ఉండి లోపల చేప గింజుకెళ్ళడం సైడ్ అడవిడిగా తెప్పించుకొని పైకి వచ్చే లోపలికి మనిషి ఎలిసిపోయి ప్యానం వెళ్ళిపోయింది. అందులో తోడిచ్చే లోపలికి ఏమనుకున్నా మనిషి చేతులెట్టి చనిపోయాడు సార్. అలాగే అయిపోయి ఏం చేయాలంటే మాకు బొరపోయింది. తెల్లవారు ఇదంతా జరిగిందంతా ఈ సంఘటన మొత్తం అంతా తెల్లవారు ఏ టైంలో జరిగింది? 9:10 నిమిషాలకి 9:30 అవుతుంది సార్. మా ఓడి అక్కడ తెల్లవారు ఉదయం చేపతో పోరాటం చేసే సమయం 9:30 టైం అంతే మొత్తం. కొమ్ము చేప సార్, కొమ్ముకోణం అంటారు దాన్ని. అది 190 నుంచి పైకి ఉంటుంది. మా అంచనా ఆనందంలోనే 190 ఎగిరి మనకి కాట అయింది, మనం అంచనా చెప్పలేము. 190 నుంచి పైకి ఉంటుందని అంచనా అనుకున్నాం మేము. అది నాకెళ్ళిపోయింది అంతే. మేము అందులో చేసేది చాలా పోరాటం చేసాము. మా ఫ్రెండ్ని పంపించాం, ఇద్దరు అక్కడ ఉన్నాం. ఇంకా వాళ్ళ తమ్ముడు బెదరు ఇక్కడ ఉన్నాడు. ఏంటి, ఏం పేరు మీ పేరు? చోడుపల్లి కొరలేదు సార్. ఏమైంది అసలు అన్ని సంఘటన ఏమైంది, మీరేం చూసారు? 9 గంటలకు ఒక చేప పడింది సార్. చేప పడితే దగ్గర తీసుకున్నాం. చేపని దగ్గర తీసుకొని అన్నయ్య కరగాలం వేసాడు. కెమ్మేసిన వెంటనే అన్నయ్య గంగలో లాక్కెళ్ళిపోయింది. అలా చాలా దూరం లాక్కెళ్ళిపోయిన వెంటనే మా వాడు ఎల్ఐజీ ఎత్తి ఎద్దాడు, ఒక తాడు స్వేర్ తాడు పెట్టుకుని వెళ్ళాడు. మనిషి దగ్గరికి అయితే వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళి మనిషి అంత దూరం ఉండబడికి మనిషి కిందకి వెళ్ళిపోతున్నాడు. అప్పటికి చాలా పోరాడాడు. అప్పటికే
మేము చేయవలసిన ప్రయత్నం చేసాం కానీ మనిషి అన్నయ్య ఎర్రయ్య ఆ లోపలికి వెళ్ళిపోవడానికి గల కారణం ఈ తాడు చుట్టుకొని ఉండడం వల్ల ఇంక చుట్టలు పడిపోయింది సార్ తాడు చిక్కడిపోయింది. చిక్కడిపోయింది అది తప్పించుకోలేకపోయాడు. తెచ్చుకోలేకపోయి లాక్కెళ్ళిపోయింది కిందకి లాక్కెళ్ళిపోయింది తిరగబడిపోయేటప్పుడు తిరగబడిపోవడం, చేప లాక్కి వెళ్ళిపోవడం అన్నీ ఒకేసారి ఒకేసారి. జరిగాయి. అన్నీ ఒకేసారి జరిగాయి సార్. అంటే సర్వసాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఇంతకుముందు ఫేస్ చేశారు ఎప్పుడైనా చూసారా అసలు? లేదు సార్ ఇంకెప్పుడు ముందు ఫేస్ చేయలేదు ఇలాంటి. మరి మీ అన్నిని రక్షించడానికి చాలా చాలా పోరాటం చేసాం సార్ మేము, కానీ రక్షించలేకపోయాం సార్. ఎంత వయసు ఉంటుంది అన్ని పేరు? అన్ని పేరు చోటుపల్లి ఎర్రయ్య సార్. ఎంత వయసు ఉంటుంది? 28. సార్ చెప్పండి, మీరు నిజంగా మీ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రాణాలు తగ్గించి వెళ్ళారు ఎర్రని రక్షించడానికని. ఏంటి మీ అనుభూతి? మీ ఏం చేశారు మీరు? అవి ఏం జరిగింది ఆ సంఘటనలో? మీడియాకు నమస్కారం సార్. నా పేరు వాసుపల్లి ఎల్లాజీ సార్. నేను బోటు ఓనర్ని సార్. నా బోట్ నంబర్ 2354 సార్. మేము మంగళవారం నైటు తెల్లవారితే బుధవారం 2 గంటల సమయంలో వేటకు బయలుదేరారు సార్. పూడిమడుగు బీచ్ వద్ద నుండి 4 నెంబర్స్ సార్. 1 వాసుపల్లి ఎల్లాజీ అనే నేను, 2 చోడుపల్లి కొరలయ్య అనే మా తమ్ముడు, 3 గనగాల అప్పలరాజు అనే మా మామయ్య, 4 మిస్ అయిపోయిన పర్సన్ చోడుపల్లి కొరలయ్య అనే నా ప్రాణ స్నేహితుడు సార్. వెళ్ళి వచ్చే 9:30 సమయంలో మాకు 170 నెంబర్ తువ్వ సార్, బ్లూ కలర్. ఆ గేలానికి కొమ్ముకొనేమనే చేప చిక్కికుంది సార్. ఆ ఆనందంలో ఆ చేపని నేనే తెప్ప దగ్గరికి తీసుకొచ్చుకొని స్పేర్ కమ్ అనేది ఒకటి వేయడం జరిగింది సార్. వేసిన తరుణంలో చేప బలం ఎక్కువైపోయి లాక్కుపోవడం జరిగింది సార్. లాక్కుపోయే సమయంలో మా తమ్ముడు చోరుపిల్లి ఎర్రయ్య అనే తమ్ముడికి నడానికి తాడు చుట్టకుపడిపోయి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయిన వెంటనే నేను స్పేర్ ఎద్దాడు పట్టుకొని దాటి వెళ్ళి నా ప్రాణాల స్నేహితం పోరాడాను సార్. పోరాడాన నాకు ఆయన నా చేతికి చిక్కలేదు సార్. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఉన్న ఇద్దరు కూడా నా ప్రాణాలు పోతున్నాయని చెప్పి నన్ను స్పేర్ తాడు పట్టుకొని లాగేసుకోవడం జరిగింది సార్. ఆ సమయంలో మీరు ఎర్ర ఏదైతే బాధితులు ఉన్నాడో బాధితుడి తాడు కట్ చేసే ప్రయత్నం ఏం చేయలేదా? అవకాశం లేదు అప్పుడు? చేసే ప్రయత్నాలు అన్నీ చేసాం సార్. తాడు కట్ చేసాం, అన్నీ చేసాం సార్. లాస్ట్ మినిట్ వరకు పోరాడాం సార్. మేము ప్రభుత్వాన్ని వేడుకున్నది ఒకటే సార్. గతంలో నా ప్రాణ స్నేహితుడు చోడుపల్లి ఎర్రయ్య అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గర బౌన్సర్గా పనిచేశాడు సార్. నా ప్రాణ స్నేహితుడు చోడుపల్లి ఎర్రయ్య చనిపోయి ఈ రోజుకి 3వ రోజు సార్. ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ, ఇతర నాయకులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని స్పందించలేదు సార్. మా గ్రామ నాయకులు తప్ప, మా గ్రామ నాయకులు ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా వచ్చి మమ్మల్ని స్పందించారు సార్. ఇతర నాయకులు ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ వచ్చి ఎవరు కూడా మా ఫ్యామిలీకి కానీ, నా ఫ్రెండ్కి కానీ న్యాయం చేసినట్లు భరోసా ఇవ్వలేదు సార్. దయచేసి నేను ఒకటే వేడుకుంటున్నాను సార్. అంటే మేము మత్స్యకారులు అనేసి చులకనగా చూస్తున్నారా సార్? మా మత్స్యకారులకి న్యాయం జరగదా సార్? నేను పోరాటం చేస్తాను సార్. ప్రాణం పోయేంత వరకు పోరాటం చేస్తాను సార్. ఎంతవరకు ఉన్నా పోతాను సార్ నేను. మా తమ్ముడు చోడుపల్లి ఎర్రయ్య పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన బౌన్సర్గా చేశాడు. ఈ వార్త పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన మాకు మేలు చేస్తాడనే నమ్మకం ఉంది. అదే మీ ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీ కొడుకులు, సీఎం కొడుకులు అయితే ఎలాగో వదిలేస్తారు సార్. మా మత్స్యకారులు ఇలా పట్టించుకోకుండా వదిలేశారు సార్. మమ్మల్ని నమ్మించి మాకు గుడ్డి మాటలు చెప్పి మాతో ఓట్లు వేయించుకొని మీరు గెలిచి ఈరోజు మీరు మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తే మా ఆవేదనలు ఎవరితో చెప్పుకోవాలి సార్? మా కష్టాలు ఎవరు గుర్తిస్తారు సార్? అంటే ఈరోజు ఇది జరిగింది సార్. ఇక ముందుకు కూడా మత్స్యకారులకు ఇలాంటివి ఎన్నో కొన్ని జరిగితే సార్ ప్రతి ఒక్క మత్స్యకారిని కూడా ఆదుకోవాలి సార్. కంపల్సరిగా కూటమి ప్రభుత్వం ఆ మత్స్యకారుల నుంచి ఒక చూపు చూసి మమ్మల్ని ఆదుకుంటారనేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్ ఒకటే వేడుకుంటున్నాను సార్. కోట్లాది మందికి మీరు సహాయం చేస్తున్నారు సార్. దాంతోపాటు స్పెషల్ ఏంటంటే మీ దగ్గర బౌన్సర్గా పనిచేసే నా ఫ్రెండ్ చోడుపల్లి ఎర్రయ్య సార్. ఆయన ఫ్యామిలీకి మీరు ఎంతో కొంత అండగా ఉండి తోడుగా నిలబడి మాకు భరోసా ఇచ్చి ఆయన ఫ్యామిలీకి ఎంతో కొంత మీ నుంచి సహాయం కోరుతున్నాం సార్. అయితే మనతో పాటు ఈ స్థానిక నేతలు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? మీకు వీళ్ళకి ఎలా న్యాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు? సార్ మాది ఇల్లు ఎస్తాపురం మండలం అండి. ఇల్లు యలమంచిలి స్థానిక అండి. అదే అనకాపల్లి జిల్లా అండి. అదే బుధవారం నాడు మరి తెల్లారుజామున 2 గంటలకు వెళ్ళి అదే బుధవారం నాడు
మంగళవారం తెల్లవారితే బుధవారం నాడు 2 గంటలకు వెళ్ళి అదే 10 గంటల బాత్రూంలో షాప్ పడితే ఆ షాప్ని దక్కించుకోలేక ఈ సూడిపల్లి ఎర్రయ్య అయినా గంగలో పడిపోయాడు. ఈరోజు 3 రోజులు అవుతుంది. ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్డీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ అసలు మత్స్యకారులు సులభంగా చూసి 20,000 మంది మత్స్యకారులు ఉంటే పూడిమడకలోనూ అసలు మరి ఈ కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయుడు, లోకేష్ ఏం చేస్తున్నాడు, అదే కలెక్టర్ కాడ ఇంట్లో కానీ హాయిగా పడుకుంటున్నారా ఏసీ రూమ్లోనూ. అదే మత్స్యకారులు చులకంగా చూస్తారా? అదే పొడిమడక ఒకటే కాదండి, అదే మత్స్యకారులు చాలామంది ఉన్నారండి, 13 జిల్లాలో ఉన్నారు మత్స్యకారులు. అదే మత్స్యకారులు చులకంగా చూసి మత్స్యకారులకు అన్యాయం జరిగితే అసలు ఈ రోజుకి కాడ 3 రోజులు అవుతుంది సార్. 3 రోజులు బట్టి కాడ ఓ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్డీ కానీ, ఎమ్మెల్యే కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ అది ఎవరు కాడ పొందించకుండా అసలు దిక్కు లేకుండా ఈ మత్స్యకారులు 20,000 జనాలు అసలు విశాఖపట్నం జిల్లా కలిసి ఉన్నప్పుడు కాడ ఈ పూడిమడకంటే చాలా మేజర్ పంచాయతీ అండి. ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయిందండి, ఇప్పుడు కాడ మేజర్ పంచాయతీ అండి ఇది. అది మేజర్ పంచాయతీలో కాడ 11,000 ఓట్లు ఉన్నాయండి. ఈ ఓట్లు ఉన్న తర్వాత కాడ ఓట్లు వేసుకున్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వము అసలు కనీసము అసలు ఆర్డీ గారికి కాలు లేదా, అసలు కలెక్టర్ గారికి కాలు లేదా, ఎంఆర్ఓ గారికి కాలు లేదా. అసలు చిన్న కుర్రాడు బావిలో పడితే ప్రభుత్వం వల్ల వెళ్ళి అక్కడ వెళ్ళి సంకలాగుతుంది అంటే మత్స్యకాడి కంటే అసలు పట్టించుకోని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి అవుతే ఈరోజు మొత్తం మా పూడిమడ ప్రజలందరూ ఆటకు మానేసి అదే కలెక్టర్ గారు వస్తారు, ఎంఆర్ఓ గారు వస్తారు, అదే మా మత్స్యకాడికి ఏదో న్యాయం జరుగుతుంది నేను ఎదురు చూస్తున్నాం సార్. అదే ఇదే కానీ రాకపోతే రేపు మళ్ళీ మత్స్యకారులందరూ ఆటకు మానేసి దొండగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ని ముట్టని వచ్చిన పరిస్థితి వస్తుంది సార్. మేము ఎంతవరకు తెగిస్తామండి, మేము గంగమ్మ పుత్రులమండి, మేము ఎంతవరకు తెగిస్తాము అది మాత్రం అయ్యి మీరు గుర్తుపెట్టుకో. ఈ రోజుకైనా సరే వాడే కుటుంబంలోనూ పెద్ద అయినా అదే అందరూ కూడా ఆ లాన్ లేడండి, కుటుంబం అంతా ఆడి మీద ఆధారపడి ఉంది. ఇవాళ కూటమి గవర్నమెంట్ కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా సార్. మీరు మీ స్థానిక ఎమ్మెల్యేకి మీకు చెప్పడం జరిగిందా వెళ్ళి? దేడు సార్, స్థానిక ఎమ్మెల్యేకి తెలియదు సార్. 3 రోజులు చచ్చిపోతే ఆయన వైస్తాపురంలో కాపురం ఉంటున్నాడు. వైస్తాపురంలో ఆయన కాపురం ఉన్న తర్వాత వైస్తాపురానికి ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం సార్. ఈ 6 కిలోమీటర్ల దూరం రావడం ఎమ్మెల్యేకి కష్టంగా ఉందా అంటే ఓట్లు వేసుకున్నప్పుడు అయితే 100 సార్లు వస్తారా అంటే అదే మత్స్యకారులు ఓట్లుగా వినియోగించుకుంటారా? అదే ఏమండి అసలు మత్స్యకాడికి అన్న వాడికి జీవనోత్పత్తం అసలు మా సొంతమైనది. మా తాతని అడిగినా మా నాన్నని అడిగినా మేము ఎలా బతకాలని అడిగితే ఆ సందర్భం చూపించారండి బాగా. అదే ఆ సందర్భం చూపించారు. అదంతా మరి ఎమ్మెల్యే కూడా ఎస్తాపురానికి కాపురం ఉంటున్నారు సార్. అదే ఎస్తాపురానికి కాపురం ఉన్న తర్వాత ఎస్తాపురానికి మన పూడిమడకి 6 కిలోమీటర్లు సార్. ఈ 6 కిలోమీటర్ల దారిలో ఎమ్మెల్యే కొలు కాపట్లేదా, కలెక్టర్ కొలు కాపట్లేదా, ఆర్డీ కొలు కాపట్లేదా? అయితే మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. చెప్పండి ఏం కావాలి, ఎలా న్యాయం కావాలి? నా పేరు వాసుపిల్లప్పారావు అండి, పూడిమడక ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ నేను. అయితే మా మత్స్యకారులు చాలా హీనాతిహీనమైన బ్రతుకుతున్నారు సార్ ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా చనిపోతే ఒడ్డుని చనిపోయే బాడీ దొరుకుద్ది, మా మత్స్యకారుడు చనిపోయాడు అనుకోండి బాడీ కూడా దొరకదు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బాడీ దొరికే ఊరు కూడా వాళ్ళకి వచ్చిన నష్టపరిహారం ఏమైనా ఉంటే అది ఇవ్వట్లేదు. అదేంటంటే దాన్ని సడలించాలి ప్రభుత్వాలన్నీ. ఎందుకంటే మత్స్యకారులు నడి సంతలో చనిపోతే ఏ పెద్ద చేప ఏ సొర చేపైనా సరే దానికి తినేస్తుంటాయండి. అందుకని బాడీ దొరకడం చాలా కష్టం, ట్రై చేయడం కూడా. అలాంటిది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎప్పుడో బాడీ దొరికే వరకు కేసు ఇది వరకు కాకినాడలో 2 చనిపోయారండి మా మత్స్యకారుల బోటు దగ్గర, అంటే షిప్ దగ్గరికి వెళ్ళి 2 చనిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఏమీ రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏమంటుందంటే ఈ మా బాడీ దొరికే కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఇటువంటివన్నీ సడలించాలండి. ఎందుకంటే మా మత్స్యకారుడు చనిపోవడం వాస్తవం. బాడీ ఉందనుకోండి 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం వచ్చి, 2 సంవత్సరాలు వచ్చి, 3 సంవత్సరాలు వచ్చి బయట ఉంటే దొరుకుద్ది. సముద్రంలో ఎక్కడ దొరుకుతుంది సార్, ఎక్కడ దొరుకుతారు? ఉద్దిత కోస్ట్ గార్డ్ వాళ్ళు ఎత్తుకారా, నేవాళ్ళు ఎత్తుకారా? అందుకని ఇవన్నీ ప్రభుత్వాలన్నీ స్పందించి ఈ అమెండ్మెంట్ మార్చాలండి. ఎందుకంటే మత్స్యకారుడికి 7 సంవత్సరాల వరకు కూడా బాడీ దొరకకపోతే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీ లేకపోతే ఇన్సూరెన్స్ లేదు, ఏమన్నా మా మత్స్యకారుడికి వచ్చి ఆదాయం కూడా ఏం రావట్లేదు ప్రభుత్వాల నుంచి. ఇవన్నీ ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వం వెంటనే ఇది సడలించాలి. మాదేనే కాదు, మత్స్యకారులు ఎంతోమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఈ మత్స్యకారులకు అందరూ కూడా ఈ విధంగా సడలిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ తల్లి ఉంది, తండ్రి లేడు, ఆయనకి కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడింది. 2 అక్క చెల్లెలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, మొత్తం అంతా పెద్ద ఆయనే. కుటుంబం పెద్ద పోయాడు. ఈరోజు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే ఆధారం ఏం లేదు. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఏదైనా ఇప్పుడు ఉందంటే అది ఇప్పుడు వస్తుంది, ఈ బాడీ దొరికిన తర్వాత వస్తుంది. అందుకని ఇదన్నీ సడలించి
కమిటీ వేసి దీనికి నిర్ధారణ చేసి బాడీ చనిపోయటం నిర్ధారణ చేసి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ అందరూ కమిటీ వేసి వెంటనే మా మత్స్యకారుడికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి సార్, ఏం చెప్తారు మీరు? ఎలా న్యాయం కావాలి సార్? నమస్తే సార్. బుధవారం రాత్రి 2 గంటల తెల్లవారుజాముని మా మత్స్యకారులు వేటకెళ్ళడం జరిగింది. నలుగురు వేటకెళ్తే అందులో ఉదయం 9 గంటలకి సుమారుగా 200 కేజీలు కొమ్ము కోనము చేప పడడం జరిగింది. ఆ కోనముని తప్పలో తీసుకునే లోపు, కరకమ్మని వేసి తప్పలో తీసుకునే లోపు అది తాడు తెంపుకొని చేప సముద్రంలోకి వెళ్ళడము, బలంగా చేతికి నడుంకి తాడు ఉండడం వల్ల సముద్రంలోకి ఆ చోటుపల్లి ఎర్రయ్యని లాక్కొని వెళ్ళిపోయింది. ఆ విషయం వాళ్ళ తమ్ముడు మాకు ఫోన్ ద్వారా చెప్పాడు. చెప్తే మేము వెంటనే స్పందించి, స్థానికులుగా మేమందరూ స్పందించి ఒక 4-5 బోట్లు మేము పంపించి వెతికించడం జరిగింది. అయినా సరే లబ్ధి చెందలేదు మాకు. అయితే ప్రభుత్వానికి మేము వెంటనే ఫిషరీస్ ఎఫ్డిఓ గారికి కాల్ చేసి చెప్పాను. నేను చెప్పిన వెంటనే ఎటువంటి అధికారుల నుంచి స్పందన లేదు. మా లోకల్గా మేము స్థానిక బోట్ల నుంచి వెతకడం జరిగింది తప్ప ప్రభుత్వం నుంచి కూడా ఎవరు కూడా అటువంటి స్పందన ఏమీ చేయలేదు. ఈరోజు మేము అడుగుతున్నాము, ఈ అధికారంలో ఉన్న నాయకులు, అదే వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ పిల్లలు అయితే కోస్ట్ గార్డులకి ఫోన్ చేసి, నేవీ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా వెతికి తీసుకొచ్చి బాడీ అప్పచెప్పేవాళ్ళు. కానీ మత్స్యకారుల పిల్లలు ఎంత చులకనగా ఎందుకు చూస్తున్నారనేది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పొజిషన్లో ఉన్నామంటే, మేము కనీసం బాడీ దొరకలేని పొజిషన్లో ఉన్నాం. ఇది ఎంత దౌర్భాగ్యం! కనీసం ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? 3 రోజులు అయ్యి 72 గంటలు నడుస్తుంది. కనీసం ఎమ్మెల్యే గారు ఇక్కడ 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, వచ్చి స్పందించవచ్చింది కదా. ఆ కుటుంబానికి భరోసా ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిను. ఒక ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వచ్చి, అమ్మ మీకు ఉన్నామని చెప్పేసి ఈ మత్స్యకారుల కుటుంబానికి ఎందుకు అండగా లేరని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఆ కుటుంబానికి ఆయన పెద్ద దిక్కు, వాళ్ళ నాన్నగారు లేరు, ఆయన 2 చెల్లెలు ఉన్నారు. ఆయనకి చోడుపల్లి ఎర్రయ్యకి 2 చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నాడు. ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా గ్రామ ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. అమ్మా చెప్పండి, ఏమవుతాడు నీకు ఎర్రయ్య? అన్నయ్య ఎప్పుడు వెళ్ళాడు అన్నయ్య? ఇంకా మంగళవారం నైట్ 2 మంగళవారం రాత్రి. ఇప్పుడు తెలిసింది మీకు ఇలా జరిగింది? బుధవారం మధ్యాహ్నం తెలిసింది. మీ ఇంకో తమ్ముడా అన్నయ్య ఉన్నాడు? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ద్వారా మీకు తెలిసిందా? ఏం కావాలి? ఎలా న్యాయం కావాలి? 3 రోజులైనా మనిషి బాడీని వెతికించి ప్రయత్నం చేయలేదు ఇంకా. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు? మీ అబ్బాయి ఇప్పుడు రాలేదు, ఇప్పుడుకొచ్చి మంగళవారం నైట్ 2 గంటలకు వెళ్ళాడండి. నా పేరు చోటుపల్లి కోదండ. బుధవారం దిగుతాడు అనుకున్నాము. మా బాబు 9 గంటలకి సముద్రంలో చేప నాగిందంట. సముద్రంలో చేప నాగితే ఆ చేపకి గాలం వేసాడంట. గాలం వేస్తే ఈ చేప వస్తుంది అని బడికి ఈ చేప బలం ఎక్కువైపోయి నా పిల్లడి గంగలో పడిపోయాడు. పడిపోతే పిల్లడి నా చిన్నోడు 1 గంట పావుకి నాకు ఫోన్ చేశాడు. అమ్మ అన్నయ్య చెల్లిపోయాడని చెప్పాడు. చెప్తే మేము ఒలేపోలేపు అన్నాము. అంతే. ఇప్పుడు ఆడే నాకు పెద్ద కొడుకు, నాకు 2 ఆడపిల్లలు కొడుకు, అన్న 4 ఉన్నా. నా భర్త పోయాడు. మాకు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యాలి. న్యాయం చేయకపోతే మేము బతకనామండి. న్యాయం కోరుకుంటాం. ఇప్పుడు కోహ్లీ వచ్చి ఎలాగ ఏటి వెనుకదాము చేద్దామని ఎవరి అనేది మాకు ఏ నాయకులు కాదు, ఎవరి మా కాడికి రాలేదు. మరి మా పిల్లలకి ఎలాగండి అలా బతకనామా? మా పేదవాళ్ళు ఈ కొడుకు పోలు ధనం పెట్టి అప్పులు చేసి పెట్టి అని కొడుకుని గంగలో ఉండిపోయాడు. ఎలాగ నేను తీర్చాలా? మేము ఈ న్యాయం కోరుకుంటాం, మాకు న్యాయం చెయ్యాలా, అదే కోరుకుంటున్నానండి. ఇది ఈ మత్స్యకారుడైన చోడుపల్లి ఎర్రయ్య గత మంగళవారం రాత్రి అయితే ఈ వేటకు వెళ్ళడం అయితే జరిగింది. 4 వేటకు వెళ్ళడం జరిగింది. అయితే కొమ్ముకోనం మంచి ఎక్కువ పెద్ద చేప పడిందని చెప్పి వీళ్ళు ఆనందం పడే లోపే ఈ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఏదైతే ఈ వల అయితే ఉందో ఆ వలలో అయితే మొత్తానికి అది లాక్కొని వెళ్ళడం, ఆ వల అయితే ఈ ఎర్రయ్యకి అయితే నడడానికి చుట్టుకొని తప్పించుకోబోయే సమయంలో అయితే అది దగ్గర ఎక్కువ భారీ చేప కావడంతో లాక్కొని వెళ్ళడంతో ఆ అదునికి ఈ ఎర్రయ్య అయితే ఈ సముద్రంలోకి అయితే పడిపోవడం అయితే జరిగింది. అయితే మిగతా 3 అందులో వాళ్ళ సొంత తమ్ముడు కూడా ఉన్నాడు. మిగతా 3 రక్షిద్దామని
రక్షిద్దామని చెప్పి అయితే వీళ్ళు అనుకున్నారు. అయినప్పటికీ మొత్తం అప్పటికే చేయి దాటిపోయిన సందర్భాలు అయితే జరిగాయి. ఏదేమైనా ఆ మత్స్యకారుడు అప్పటి నుంచి ఆ డెడ్ బాడీ కూడా మాకైతే దొరకలేదు. ఎటువంటి ప్రభుత్వ అధికారులు కానీ మా ఎమ్మెల్యే కానీ అయితే ఇప్పటికొచ్చి మాకు వచ్చి పరామర్శించే పరిస్థితి లేదు ఇక్కడ. ఏదేమైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మా బాడీని మాకు తెప్పించి మాకు ఆ ఫ్యామిలీకి అయితే పెద్ద దిక్కుగా ఉండే ఎర్రయ్య చనిపోవడం చాలా బాధాకర విషయం. ఈ ప్రభుత్వం అయితే ఆ ఫ్యామిలీని ఆదుకోవాలి. పెద్ద దిక్కైన ఎర్రయ్య చనిపోవడం వెంటనే ఆ బాడీని అయితే అతి తొందరలోనే వెతికించి బాడీని అప్పగించి ఆ ఫ్యామిలీని అయితే ఆదుకోవాలని చెప్పి ఈ స్థానిక మత్స్యకారులు కానీ ఈ ఎర్రయ్యతో పాటు వెళ్ళిన మత్స్యకారులు కానీ ఆ కుటుంబ సభ్యులకి అయితే వేడుకుంటున్నారు. కంపల్సరీగా ప్రభుత్వం మా చొరవ చూపి మా బాడీ మాకు తెప్పించాలి, దయచేసి మాకు న్యాయం చేకూర్చేలా విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే అభ్యర్థిస్తున్నారు, వేడుకుంటున్నారు. ఇది ఈ చోడుపల్లి ఎర్రయ్య సముద్ర వేట విషాద ఛాయలు అమ్ముకున్న నేపథ్యంలో ఈ స్థానికులతో గ్రౌండ్ రిపోర్ట్. చోడుపల్లి ఎర్రయ్య ఓ మత్స్యకారుడు విషాద గాయ మనం చూస్తున్నాం. ఈ విషాద గాథకి మొన్న మంగళవారం రాత్రి అర్ధరాత్రి అయితే వీళ్ళైతే వేటకి వెళ్ళడం అయితే జరిగింది. ఇలాంటి పడవ మీద వేటకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఈ వేటకి వెళ్ళేటప్పుడు మొత్తం పరంజామా మొత్తం ఈ వలల దగ్గర నుంచి మొత్తం అంతా వీళ్ళు మొత్తం పరంజామా పట్టుకొని వెళ్తారు. అయితే ఈ నేపథ్యంలో ఒక 25 మైళ్ళ దూరం అంటే దగ్గర కిలోమీటర్ల పరంగా చూస్తే 40 కిలోమీటర్ల దూరం అయితే ఇక్కడి నుంచి ఇదే స్పాట్ నుంచి అయితే లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి ఈ తెల్లవారి జామున ఒక పెద్ద చేప పడిందని చెప్పి ఆనందం. ఒక కొమ్ముకోనం అంటే కొమ్ము ఉండి చేపకి అది చాలా ఎక్కువ రేట్ అయితే పలుకుతుంది. రేటు పలకడం అయితే ఆ పెద్ద చేప పడడం నిజంగా ఎవరికైనా ఏ మత్స్యకారుడికైనా పెద్ద చేప వల్ల పడిందంటే బరువు అయితే తెలుస్తుంది. ఆ బరువు తెలియడం వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయితే ఆనందం వచ్చిన అతి కొద్ది క్షణాల్లోనే ఆ చేప తప్పించుకోవడానికి వీళ్ళని దాటుకొని వెళ్ళడం. అయితే దానికైతే మటుకి ఇందులో ఈ చోడుపల్లి ఎర్రయ్య అయితే మనం చూస్తున్నాం ఇలాంటి వైర్ అయితే నడుము చుట్టుకొని ఆ చేపతో పాటు తనతో పాటు లాక్కొని వెళ్ళే క్రమంలో అయితే ఈ ఎర్రయ్య అయితే సముద్రంలోకి వెళ్ళడం అయితే జరిగింది. అయితే మిగతా ముగ్గురు కూడా చాలా ప్రయత్నించి ఎర్రయ్యని ఎలాగైనా రక్షించుకోవాలి, తనతో పాటు వేటకు వచ్చిన ఎర్రయ్యని రక్షించుకుందాం అని చెప్పి చాలా అపసోపాలు పడ్డారు. చాలా అతి కష్టం మీద చేశారు. కానీ ఎర్రయ్య అయితే దక్కడం అయితే లేదు. ఎక్కువ బరువు దగ్గర చాలా ఎక్కువ బరువు ఉండే ఆ కొమ్ముకోనం అయితే మటుకి లాక్కొని వెళ్ళడం. ఆ క్రమంలో అయితే ఈ ఎర్రయ్య నడవడానికైతే ఇలాంటి తీగ అయితే మొత్తం తగిలి మొత్తం ఎర్రయ్యని లాక్కొని వెళ్ళడం. ఆ క్షణంలో అయితే ఊపిరాడక ఎర్రయ్య అయితే ప్రాణాలు విడవడం వెళ్ళిపోయింది. అయితే ఇప్పటికొచ్చి ఈ రోజుకైతే 3 రోజులు అయితే పోతుంది. శుక్రవారం నాటికి ఇప్పటికొచ్చి బాడీ అయితే రాలేదు. మా మత్స్యకారుడు దయచేసి మృతదేహాన్ని మాకు అప్పగించండి, ప్రభుత్వం దీని మీద చొరవ చూపండి, లేదంటే మాకు ఆ ఫ్యామిలీకి ఎవరు దిక్కులేరని చెప్పి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా మనతో మొరపెట్టుకోవడం అయితే జరిగింది. ఏవైనా ప్రభుత్వం వరకు వెళ్ళాలి, ప్రభుత్వం మా ఫ్యామిలీని ఆదుకోవాలి, మా కుటుంబాన్ని ఆపుకోవాలి, మా కుటుంబ పెద్ద దిక్కైనా ఈ ఎర్రయ్య అయితే మటుకి ఈ విధంగా మృతి చెందడం బాధాకర విషయం అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. అయితే తనతో పాటు వేటకి వెళ్ళిన వాళ్ళు ఈ మత్స్యకారులు ఈ స్థానికులు కూడా మొత్తం మీద ఈ మత్స్యకారులకైతే జీవనోపాధి ముఖ్యంగా ఈ వేట మత్స్య సంపద. ఆ వేటకి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరగడం చాలా బాధాకర విషయం. ఏదేమైనా ఆ మృతదేహాన్ని అతి తొందరగా వెతికించి మాకు అప్పచెప్పాలి, అలాగే ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని చెప్పి ఈ స్థానిక మత్స్యకారులు వీళ్ళంతా అయితే కోరుకుంటున్నారు. ఏదేమైనా అతి తొందరలో ఈ ఎర్రయ్య మృతదేహం వెలికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అలాగే ఈ ప్రభుత్వం కుటుంబ సభ్యుల్ని ఆదుకుంటుందని చెప్పి ఆర్టీవీ నుంచి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ పూడిమడక సముద్ర తీరం వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.